హాయ్ అండి. వెల్కమ్ టు దర్శన్ షన్ను బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టుడే మన వ్లాగ్‌లో వచ్చేసి లాంగ్ ఫ్రాక్స్ అండి. చాలా అంటే చాలా ఈజీగా కటింగ్ అయితే చేసేయచ్చు. ఈ వీడియోలో కటింగ్ వీడియో అయితే చూపిస్తున్నానండి. స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. తప్పకుండా చూడండి. చాలా అంటే చాలా ఈజీ అండి. బేసిక్స్ ఉంటే సరిపోతుంది. ఎలా కట్ చేశానో అలానే ఎలాగా మొత్తం అంతా ఫినిషింగ్ ముందుగానే నీట్గా ఎలా కట్ చేసి అన్నీ రెడీ చేసుకుంటే స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగా అవుతుందో నేనైతే ఈ వీడియోలో చూపిస్తానండి. డెఫినెట్గా మీరందరూ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి. ముందుగా దీనికి నేనైతే ఇది శారీ అండి. చాలా అంటే చాలా రీజనబుల్గా వచ్చింది నాకైతే కాస్ట్. 300 సంథింగ్ ఎంతో పడిందండి. 350 అలాగా. చాలా బాగుంది. దానికి 2.5 మీటర్స్, పెద్దవాళ్ళకైతే 3 మీటర్స్ కంపల్సరీ లైనింగ్ అయితే పడుతుందండి. నేనైతే సిల్క్ లైనింగే తీసుకున్నాను. ఇక్కడ కలర్స్ అవి చాలా పర్ఫెక్ట్గా కలుస్తాయని నేనైతే సిల్క్ తీసుకున్నాను. కాటన్ అయితే మొత్తం అంతా ఫోల్డ్ అయిపోయినట్టు అలా కంఫర్టబుల్గా ఉండదండి. ఇక్కడ నాకు పర్ఫెక్ట్గా కుదిరిన ఒక టాప్ అయితే తీసుకున్నాను మెజర్మెంట్స్ కోసం. ఇక్కడ బాడీ పార్ట్ ఎంత ఉందో చూస్తున్నాను. నాకైతే 14 ఇంచెస్ వచ్చేస్తుంది. 14 ఇంచెస్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి. ఇక్కడ నా మెజర్మెంట్స్ చెప్తున్నాను. సేమ్ ప్రాసెస్ మీ మెజర్మెంట్స్ కూడా చూసుకోవచ్చు. మీకు 14 లేదా 14.5 ఇలా వచ్చిందనుకోండి, 14.5 వస్తే 15.5 అలా 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకుంటే సరిపోతుంది. అలానే మొత్తం చెస్ట్ లూజ్ అది కూడా కొలుచుకోవాలి. ఇక్కడ వచ్చేసి మొత్తం అక్కడ చంక దగ్గర నుంచి ఈ చంక వరకు ఎంత వచ్చిందో చూసుకుంటున్నాను. మొత్తం అంతా కూడా ఒక 18 సంథింగ్ అలా వచ్చింది నాకు. దానికి అటు 2 ఇంచెస్ ఇటు 2 ఇంచెస్ టోటల్ 22 ఇంచెస్కి అయితే నాకు వచ్చింది. దానికి హాఫ్ ఫోల్డ్ చేస్తే ఎంత వస్తుందో చూసుకోవాలి. 11 ఇంచెస్ అలా మనకి 2 ఫోల్డ్స్ మీద క్లాత్ అనేది 11 ఇంచెస్ ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ వేస్ట్ లూజ్ వచ్చేసి 16 ఇంచెస్ అలా వచ్చింది. మనం అన్నీ కూడా ఇలా మెజర్మెంట్స్ ఒక చోట రాసి పెట్టుకుంటే మనం ఎప్పుడు ఇలా డ్రెస్ మెజర్మెంట్స్ వేసుకోవాలన్నా చాలా ఈజీగా అయిపోతుందండి. ఇక్కడ మొత్తం టోటల్ టాప్ లెంత్ ఎంత ఉందో కూడా నేను కొలిచేస్తున్నాను. బాడీ పార్టు అలాగే బాటమ్ పార్టు కూడా టోటల్ వచ్చేసి నాకు మొత్తం షోల్డర్ నుంచి నీ కింద వరకు ఉంటుందండి. ఇది ఫ్లోర్ లెంత్ అయితే కాదు. అలా షోల్డర్ నుంచి మొత్తం లెంత్ అయితే నాకు 40 సంథింగ్ అలా వచ్చిందండి. 45 ఉంది కరెక్ట్గా. నాకు ఆ 45 కావాలి. ఇందులోనే మనం ఎక్స్ట్రా కావాలన్నా కూడా మనం ఇక్కడ పెంచుకుంటూ ఉండొచ్చు అనమాట. సేమ్ కావాలంటే సేమ్ మెజర్మెంట్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్ లెంత్ ఎంత ఉందో కూడా చూసేద్దాం. ఇక్కడ నాకు హ్యాండ్ వచ్చేసి ఇవి 3/4 హ్యాండ్స్ అండి. 18 ఇంచెస్ అయితే నాకు తీసుకుంటున్నాను. సేమ్ నాకు అంతే కావాలి. సో మనకి హ్యాండ్ లెంత్ ఎంత కావాలో కూడా ఇక్కడే మనం చూసుకోవచ్చు. ఇక్కడ 4 ఫోల్డ్స్ వేసాను చూడండి. డబల్ వేసి ఇలా హాఫ్కి ఫోల్డ్ చేశాను చూడండి. ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి మనకి క్లాత్ అయితే కటింగ్ అయిపోతుంది అనమాట. నాకు బాడీ లెంత్ 14 ఇంచెస్ వచ్చింది కదా, 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 15 ఇంచెస్కి అలా ఫోల్డ్ చేసుకున్నాను. అలానే హాఫ్ ఫోల్డ్ వచ్చేసి 11 ఇంచెస్కి హాఫ్ ఫోల్డ్ వేసాను అనమాట. 2.5 ఇంచెస్ నెక్ విత్, అలానే షోల్డర్ వచ్చేసి 3.5 పెట్టానండి. మనకి డ్రెస్ అనేది కొంచెం బ్లౌజ్ లాగా కాకుండా కొంచెం ఎక్కువే తీసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ డౌన్ వచ్చేసి 6.5 తీసుకున్నాను అనమాట. 6.5 తీసుకుని అలా కార్నర్ నుంచి 1.5 ఇంచ్కి ఒక డాట్ అయితే పెట్టుకుని అలా కర్వ్ షేప్లో డ్రా చేసేసుకోవాలి. దీనికోసం కర్వ్ స్కేల్ అలా ఏం అవసరం లేదండి, ప్రాక్టీస్ మీద వచ్చేస్తుంది. మీరు అలా స్క్వేర్లా డ్రా చేసుకుని కార్నర్ నుంచి ఒక పాయింట్ పెట్టి అలా డ్రా చేస్తే మీకు ప్రాక్టీస్ మీద వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఆర్మ్ డౌన్ కింద ఒక 1 ఇంచ్కి పైకే పెట్టుకుని అలా చిన్న క్రాస్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు నేను తీస్తున్న విధంగా ఇలా తీయడం వల్ల బాడీ ఫిట్నెస్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈక్వల్గా తీసేస్తే దిగిపోతాయి. మనం వేసుకునేటప్పటికి ఈ సైడ్స్ అనేవి కిందకి దిగిపోయినట్టు జారిపోయినట్టు అలా ఉంటుంది. ఆ ప్రాబ్లం లేకుండా మనం ముందుగానే ఒక 1 ఇంచ్కి అలా కట్ చేసేసుకోవడం వల్ల నీట్గా బాడీ అంతటికి అద్దినట్టు అలా నీట్గా వస్తుంది అనమాట అండి. చాలా బాగుంటుంది. ఇలా మొత్తం అంతా కూడా కటింగ్ చేసేసుకోవాలి. ఇలా ఫ్రంట్ బ్యాక్ కూడా ఒకేసారి వచ్చేస్తుంది చూడండి. ఇవి ఓపెన్ చేసేసి 2 పార్ట్స్ కింద డివైడ్ అయితే చేసేస్తున్నాను చూడండి. చాలా అంటే చాలా నీట్గా ఉంటుందండి ఈ ప్రాసెస్ అనేది. ఇలా స్టెప్ బై స్టెప్ మనం అన్నీ కూడా 1 బై 1 కట్ చేసుకుంటూ వెళ్తే ఈజీగా అనిపిస్తుంది.
స్టిచ్చింగ్ కూడా చాలా అంటే చాలా ఈజీగా చూపిస్తానండి. నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. వీడియో అనేది లెంత్ ఎక్కువైపోతుంది. సో, నేనైతే ఇందులో ఓన్లీ కటింగ్ అండ్ గమ్ పెట్టి ఐరన్ అయితే చేసేస్తానండి. అవి కూడా ఎలా చేస్తానో చూసేసేయండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దు. వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి మీకు ఎప్పటికప్పుడు అందుతాయి. అలానే ఇక్కడ నెక్ అయితే డ్రా చేస్తున్నానండి. నెక్ విత్ వచ్చేసి 2.5 కదా, కింద వచ్చేసి 3 ఇంచెస్, ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకోవాలండి. పైన 2.5 అయితే కింద 3 ఇంచెస్ మనం అలా ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల నెక్ అనేది చాలా బాగా వస్తుందండి. బ్రాడ్గా నీట్గా అద్దినట్టు చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. పైన కింద కూడా ఒకే లెంత్ తీసేస్తే నెక్ అనేది అంత లుక్ రాదండి. చంక దగ్గర అవి ముడతలు వచ్చినట్టు అలా ఉంటుంది. ఇలా ఎప్పుడైతే తీస్తామో వెడల్పుగా నెక్ అనేది బ్రాడ్గా భలే ఉంటుంది. డెఫినెట్గా ఇలా ట్రై చేయండి. ఇక ఇది బ్యాక్ నెక్ అండి. నెక్స్ట్ ఫ్రంట్ నెక్ అయితే నేను ఇక్కడ కట్ చేయట్లేదు. నేను బక్రం షీట్ అయితే యూజ్ చేసి అందులో కట్ చేసి దాంతో నెక్ అనేది తిప్పేస్తాను. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుందండి. నెక్స్ట్ కింద బాటమ్ పార్ట్కి లైనింగ్ అయితే నేను ఇలా కట్ చేస్తానండి. ఉన్న 3 మీటర్స్ క్లాత్ కదా, ఒక హాఫ్ మీటర్ బాడీ పార్ట్కి వెళ్ళిపోయింది. అలా 2.5 మీటర్స్ ఉన్నది. దాన్ని ఇలా డబుల్ ఫోల్డ్ వేసేసుకున్నానండి. మొత్తం కూడా 4 లేయర్స్ అయితే వస్తాయి కదా. ఇప్పుడు మనం పైన టాప్కి బాడీ పార్ట్కి కట్ చేసుకున్న పార్ట్కి డాట్స్ వేస్తాం కదా, ఆ డాట్స్ పార్ట్స్కి 1 ఇంచ్ 1 ఇంచ్ పోతుంది. ఆ 1 ఇంచ్ తగ్గించేసుకుని మనం ఎంత ఉందో చూసి అంతా మనం అక్కడ పై పార్ట్ పెట్టేయాలి. ఇక్కడ 11 ఇంచెస్ తీసుకున్నాను కదా, 1 ఇంచ్ తీసేయగా 10 ఇంచెస్కి నేను ఒక పాయింట్ పెట్టేసుకుని 10 ఇంచెస్ అంటే మనం అటు ఇటు అతకాలి కదండి, ఒక హాఫ్ ఇంచ్ 10.5 ఇంచెస్కి మనం అలా ఒక డాట్ పెట్టుకుని అక్కడి నుంచి క్రాస్గా కింద ఎంత ఉంటే అంత మనం వేసేసుకోవాలి క్రాస్గా, లంగా కటింగ్ లాగా అనమాట అండి. ఇలా అయితే మనకి టైం కూడా సేవ్ అవుతుంది. మనం అతికే బాధ ఉండదు. నీట్గా ఫినిషింగ్ ఉంటుంది. సిల్క్ అనేసరికి పోగులు అవి వచ్చేస్తూ ఉంటాయి కదా, ఆ ప్రాబ్లం లేకుండా నీట్గా మొత్తం అంతా ఈవెన్గా ఉంటుంది అనమాట అన్నీ. ఇలా చూస్తే చాలా అంటే చాలా నీట్గా వచ్చేస్తుంది. మొత్తం అంతా క్రాస్గా అలా పైనుంచి కింద వరకు కూడా మనం కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత కింద ఒక హాఫ్ ఇంచ్కి పైకి మనం అలా డ్రా చేసి జస్ట్ అలా క్రాస్ తీయడం వల్ల ఆ షేప్ అయితే లంగా షేపు బాగా వస్తుందండి. ఆ తోకల్లాగా లేకుండా నీట్గా ఉంటుందన్నమాట. చూసారా ఎంత బాగుందో, చాలా ఈజీగా ఉంటుందండి. ఈ స్టిచ్చింగ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ. ఇక్కడ లెంత్ వచ్చేసి నాకు టాప్ వచ్చేసి బాడీ పార్ట్ 14 ఇంచెస్ కదా, మెయిన్ 15 ఇంచెస్ ఖర్చులతో పెట్టాం. అలానే నాకు టోటల్ 45 ఇంచెస్ రావాలి కదా, బాటమ్ వచ్చేసి 31, పైన ఒక హాఫ్ ఇంచ్ ఖర్చులు, కింద జిగ్జాగ్కి ఒక హాఫ్ ఇంచు, అలా 32 ఇంచెస్కి అయితే మార్చేసుకోవాలండి. మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా ఒక 2 ఇంచెస్ తక్కువగా లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి. ఇక్కడ యాజ్ టీజ్గా లైనింగ్ ఎలా ఉంటే అలా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసి, ఇక్కడ బ్లౌజ్ పీస్లో హ్యాండ్స్కి ఇచ్చిన వర్క్ని నేను ఫ్రంట్ పార్ట్కి అయితే వేసి యాజ్ టీజ్ ఫ్రంట్ పార్ట్ లైనింగ్ ఎలా ఉందో అలా కట్ చేస్తాను. ఎక్స్ట్రా కట్ అనేది వదులుకునే కట్ చేసుకోండి ఎప్పుడైనా సరే. సిల్క్ అనేసరికి కొంచెం జరిగిపోతూ అలా ఉంటుంది కదా, ఆ ప్రాబ్లం వస్తుంది. అందుకే కొంచెం ఎక్స్ట్రా వదులుకుంటే మనకు ఆ ప్రాబ్లం ఉండదు. మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి మనం అంతా స్టిచ్చింగ్ అన్నీ అయిన తర్వాత ఎక్స్ట్రాస్ కట్ చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే ఎగ్జాక్ట్గా అయితే కట్ చేయకూడదండి. కాటన్ అయితే అలా తీసుకున్నా పర్వాలేదు. ఇలా సిల్క్, క్రేప్ సిల్క్ అవి జారిపోతూ ఉంటాయి కదా, మన మాట అస్సలు వినవు. వాటికైతే కనుక ఎప్పుడు ఎక్స్ట్రా అనేది తీసుకోవాల్సి వస్తుంది. ఇలా మొత్తం అన్నీ కూడా నేను ఎక్స్ట్రా తీసేసుకుని మొత్తం కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు శారీలో ఒక సైడ్ మొత్తం అంతా కూడా హ్యాండ్స్, మనం ఎల్బో హ్యాండ్స్ 3/4 మీ ఇష్టం అండి. ఇందులో రఫుల్ హ్యాండ్స్ లాగా అలా కూడా తీసుకోవచ్చు. పిల్లలకైతే చాలా అంటే చాలా బాగుంటాయి. పెద్దవాళ్ళు కూడా యూజ్ చేస్తున్నారు, అవి కూడా బాగుంటాయండి. నేనైతే ఇక్కడ ఫుల్ హ్యాండ్స్ అయితే తీసుకుంటున్నాను, 3/4 లాగా అనమాట. చాలా అంటే చాలా ఇష్టం అండి నాకు. ఇక్కడ పైన బుట్టలా కాకుండా కొంచెం ఇలా లేయర్లుగా అలా వస్తుంది కదా, ఇప్పుడు ఇలా కర్వ్స్ కింద ఆ మోడల్ అయితే పెడదామని డిసైడ్ అయ్యాను. ఇక్కడ మెయిన్ హ్యాండ్ ఎలా మెజర్మెంట్ తీసుకుంటామో అలాగే తీసుకోవాలండి. నాకు టోటల్ 18 ఇంచెస్ అన్నాను కదా, 18 ఇంచెస్ మనం ఫోల్డింగ్ వైపు 18 ఇంచెస్ తీసుకోండి. ఓపెన్ సైడ్ కింద నుంచి 15 ఇంచెస్, క్లోజ్డ్ వైపు కింద నుంచి పైకి 18 ఇంచెస్, ఇటువైపు 15, అంటే 3 ఇంచెస్ డౌన్కి మనం అయితే హ్యాండ్ మార్క్ చేసుకుని హ్యాండ్ ఎలాగో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలా డ్రా చేసుకోవాలి. ఇక్కడ నాకు మెయిన్ 18 కన్నా 5 ఇంచెస్ ఎక్స్ట్రా అంటే తీసుకుని జస్ట్ 3 ఇంచెస్ లోపలికి అలా స్క్వేర్ బాక్స్ లాగా తీసుకుని మొత్తం అలా కర్వ్ షేప్ లాగా
3 ఇంచెస్ డౌన్ పెట్టాం కదండి, అక్కడికి డౌన్కి అలా కలిపేశాను. ఇది మొత్తం అంతా ఫ్రిల్స్ పెడతానండి నేను. దానివల్ల హ్యాండ్ షేప్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. స్టిచ్చింగ్ అయిన తర్వాత ఎలా ఉందో కూడా మీరు చూసి నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మంచి మంచి వీడియోస్ మీకు కావాలనుకుంటే నాకైతే కామెంట్ సెక్షన్లో అడగండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే వెంటనే నేను రిప్లై అయితే ఇస్తానండి. మొత్తం అంతా కూడా హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచెస్, దానికి 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టి ఖర్చుతో హ్యాండ్స్ అయితే డ్రా చేస్తాను. ఇక్కడ ఈ కరువు తిరిగిన చోట వేస్ట్గా ఉంది కదా, ఈ క్లాత్ అనేది నేను తీసేసి మిగిలిన క్లాత్ అంతా కూడా నేను 4 ఫోల్డ్స్ వేసేసానండి. కింద అనార్కలి మోడల్లో అంతా కింద బాటమ్ అంతా కట్ చేస్తాను. ఇలా మొత్తం అంతా కూడా శారీని 4 ఫోల్డ్స్ అయితే వేసేసాను. వేసేసి పై బాడీ ఉంది కదండి, మన డాట్స్కి ఇటువైపు డాటు అటువైపు డాటు, షోల్డర్ దగ్గర నుంచి కిందకి 2 డాట్స్ అయితే 1 ఇంచెస్ పోతుంది కదా. రిమైనింగ్ క్లాత్ ఎంత ఉందో చూసుకోండి. నాకైతే 10 ఇంచెస్ ఉంది, 10కి తక్కువ, ఒక 9.25 అలా ఉందండి. అది నేను 9.25కి ఇక్కడ క్రాస్గా పెట్టి పాయింట్ అయితే పెట్టి ఇలా జస్ట్ అలా కరువు తిప్పుకుంటున్నాను. మనకి క్లాత్ అడ్జస్ట్మెంట్ తెలుస్తుందండి. ఇలా అయితేని పర్ఫెక్ట్గా కొలుచుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. మనం 9 ఇంచెస్ ఉందనుకోండి, మనం అలా అలా జస్ట్ 9 ఇంచెస్కి డాట్స్ పెట్టుకుని మనకి అలా కరువు తిప్పుకున్నాం అనుకోండి, సరిపోతుందంటే సరే, లేదంటే కొంచెం పైకి పెట్టుకోవాలి. ఇది జారిపోతుందండి బాగా సాగే క్లాత్. నేను 9 ఇంచెస్కి మార్క్ చేశానండి. ఆ కార్నర్ పాయింట్ నుంచి నాకు ఒక 7 ఇంచెస్ దగ్గర నాకు సరిపోయింది. సో నేను ఆ కార్నర్ నుంచి 7 వచ్చే వరకు అలా డాట్స్ పెట్టుకుంటూ అటు ఇటు 7, మిడిల్లో కూడా 7 ఇంచెస్కి హైట్ చూసుకుని లెంత్ నేను అలా కరువు షేప్ లాగా డాట్స్ అయితే పెట్టేసుకున్నాను. డాట్స్ పెట్టేసుకుని కరువు షేప్ లాగా అయితే డ్రా చేసుకున్నాను. ఆ కరువుకి ఇలా అడ్జస్ట్ చేసి టేప్తో చెక్ చేస్తే నాకు కరెక్ట్గా వచ్చిందండి. చూడండి, ఇప్పుడు నేను ఎలా చూస్తున్నానో అలా చూసుకోవాలి. దీనివల్ల మనకి మెయిన్ బాడీ పార్ట్కి ఎగ్జాక్ట్గా అయితే సరిపోతుందండి. ఈ క్లాత్ అయితే బాగా సాగిపోతుంది. సో నేనైతే ఎగ్జాక్ట్ కన్నా ఒక 1 ఇంచ్ అయితే తక్కువగా పెట్టాను, అయినా సరే నాకు సాగినట్టు వచ్చిందండి. మీరు చూసుకోండి, బాగా సాగే క్లాత్ అయితే తగ్గించుకునే పెట్టుకోండి. ఎందుకంటే క్రాస్ కటింగ్ కదా, ఎగ్జాక్ట్గా సాగిపోతూనే ఉంటుంది. మన కొంచెం కాటన్ ఇలాంటివి అయితే ఎగ్జాక్ట్గా పెట్టుకోవచ్చు, ఇవి మాత్రం తగ్గించుకోవాలండి. సో నెక్స్ట్ అక్కడి నుంచి మనం కరువు తిరిగింది కదా, అక్కడి నుంచి నాకైతే 32 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటున్నానండి నేను. నాకు 31 కావాలి. కింద జిగ్జాగ్ చేస్తాను పైన ఖర్చుల కోసం. అలా 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇక్కడ తీసుకుని మళ్ళీ ఎగ్జాక్ట్గా సేమ్ ఇంకా ఒక్కొక్క పాయింట్ నుంచి స్ట్రైట్గా అలా పెట్టుకుంటూ 32 ఇంచెస్ వచ్చేలా మొత్తం సర్కిల్ లాగా అయితే నేను డ్రా చేశాను. మనం డ్రా చేసిన విధంగా మొత్తం అంతా కూడా కటింగ్ అయితే చేసేసుకోవాలండి. క్లాత్ అయితే అస్సలు జరగకూడదు. మ్యాక్సిమం పిన్స్ అయితే పెట్టేసుకోండి. పిన్స్ పెట్టేసుకుంటే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా బాగా వస్తుందండి. ఇదైతే భయపడాల్సిన అవసరమే లేదు. ఇది 4 ఫోల్డ్స్ అయితే వేసి మొత్తం ఫుల్ గేర్ అయితే వచ్చేలాగైతే పెట్టేస్తున్నానండి నేను. చూస్తున్నారు కదా ఎలా చూపిస్తున్నానో, సేమ్ యాజ్ టీజ్గా కదలకుండా. ఎవరైనా ఉంటే హెల్ప్ తీసుకోండి, సపోర్ట్ ఉంటే ఒకళ్ళు ఇంకా నీట్గా వచ్చేస్తుంది. అస్సలు కదలకుండా చాలా నీట్గా అలా కర్వ్స్ అయితే కట్ చేసుకోవాలి. పైన కూడా మనం ఫస్ట్ డ్రా చేసుకున్న విధంగా కట్ అయితే చేసేసి మొత్తం అంబ్రెల్లా మోడల్లో ఇలా క్లాత్ అయితే కట్ చేసి రెడీగా పెట్టేసుకోవాలి. ఇవైతే సాగబెట్టకూడదండి, జస్ట్ చూసుకొని అలా ఫోల్డ్ చేసేసుకొని పెట్టుకోవాలి. స్టిచ్చింగ్ అప్పుడే తీయాలి. ఇక్కడ నెక్ అయితే నేను కట్ చేయలేదు కదా ఫ్రెండ్స్, ఇక్కడ బక్రం అయితే తీసుకున్నాను. నాకు 2.5 ఇంచ్ సేమ్ మనం నెక్ ఎలా విత్తు పెట్టుకున్నామో అలాగే పెట్టుకుని 1 ఇంచ్ పట్టి వచ్చేలాగా కట్ చేస్తున్నాను. ఇక్కడ నేను చూస్తున్న విధంగా పైనుంచి నేను ఫ్రంట్ నెక్ అయితే 5.5 ఇంచెస్కి పెట్టుకున్నాను. 5.5 కింద 3 ఇంచెస్ అన్నాను, పైన 2.5 కదా. మొత్తం అలా డ్రా చేసి స్క్వేర్ బాక్స్ లాగా అయితే డ్రా చేసుకున్నాను. ఇక్కడ మనం అనుకున్న ఏ నెక్ అనుకుంటే ఆ నెక్ ఇందులో డ్రా చేసి అలా ఆ షేప్ లాగా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేనైతే హార్ట్ షేప్ స్క్వేర్ లాగా కట్ చేస్తున్నానండి. జస్ట్ అదిగో అలా కర్వ్ వచ్చి స్ట్రైట్గా లైన్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మన ఇష్టం అండి, కోన్ షేపా నెక్స్ట్ ఎనీ షేప్ మీ ఇష్టం అండి. ఏ నెక్ అయినా ఇక్కడ డ్రా చేసుకోవచ్చు. సేమ్ మనం ఎంత విత్ అయితే పెట్టాలనుకుంటున్నామో ఆ విత్లోనే మనం అడ్జస్ట్ అయితే చేసుకుని నెక్ డిఫరెంట్గా ట్రై చేయొచ్చు అనమాట. సేమ్ మన ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్లోనే
మనం ఏ నెక్ తీయాలన్నా అందులోనే తీసుకోవాలి. ఎక్స్ట్రా వెళ్ళకూడదనమాట. ఎక్స్ట్రా వెళ్తే మన మెజర్మెంట్స్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు నాకు 5½ ఇంచ్ ఏమో హైటు, విత్ పైన 2½ కింద మన నెక్ బ్రాడ్ వచ్చేసి 3 ఇంచెస్కి అయితే తీసుకుంటున్నానండి. అలా చూసారా, చూపిస్తున్న విధంగా 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా పట్టీ అయితే కట్ చేసుకోవాలి. పట్టీలా డ్రా చేసుకుని మిడిల్‌లో పార్ట్ అయితే కట్ అయిపోతుంది. మనకు ఆ పట్టీ పార్టేనండి నెక్క చుట్టూరు కూడా సపోర్ట్‌గా ఉంటుంది. ఈ ప్లెయిన్ సిల్క్ శారీస్ ఇలాంటివన్నీ కూడా చాలా లైట్ వెయిట్‌గా ట్రాన్స్పరెంట్‌గా ఉంటాయి కదా! మనం ఎప్పుడైతే ఈ బకరము వేసి ఇలా పట్టీ వేసామో నెక్ అనేది చాలా స్ట్రాంగ్‌గా, నీట్‌గా ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుందండి. డెఫినెట్‌గా బకరం వేసి అయితే ట్రై చేయండి. డైరెక్ట్‌గా లైనింగు, మెయిన్ ఫ్యాబ్రిక్కు కలిపి కుట్టేసి నెక్ అయితే తిప్పేస్తూ ఉంటారు చాలామంది. అవి అస్సలు బాగోవండి. నెక్ స్ట్రాంగ్‌గా ఉండదు. ఫినిషింగ్ కూడా లుక్ బాగోదు. డెఫినెట్‌గా ఇలా బకరం అయితే వేసి ట్రై చేయండి. లుక్, ఫినిషింగ్ కూడా చాలా నీట్‌గా వస్తుంది. చూస్తున్నారా మొత్తం అంతా కూడా ఎలా వచ్చేసిందో. మెయిన్ నెక్ అండి. మనం కట్ చేసిన పార్టు. మన నెక్‌కి అయితే ఇది ఉంటుంది. అలా 1 ఇంచ్ ఉండేలా పట్టి తీసుకొని స్టిచ్చింగ్ అయితే చేసేస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ నెక్ కూడా చాలా ఈజీగా చేసేస్తాను, కుడతాను నేను. అది ఎలాగో చూపిస్తానండి. నెక్స్ట్ ఇలాగే బ్యాక్ నెక్ కూడా తీసుకుంటున్నాను. ఇక్కడ నేను నెక్ డీప్ అనేది 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. సేమ్ నెక్ విడ్త్ వచ్చేసి అక్కడ పైన 2½ కిందొచ్చేసి 3 ఇంచెస్, ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోండి. చాలా బాగుంటుంది. ఇలాగా ట్రై చేయండి. ఇలా క్రాస్‌గా ఒక లైన్ అయితే డ్రా చేసుకొని అందులోనే నేనైతే రౌండ్ షేప్ అయితే ఇచ్చేస్తున్నానండి. ఇక్కడ మీరు పాట్ షేప్ లాగా లేతే చాలా అంటే చాలా డిఫరెంట్‌గా పెట్టుకుంటారు కదా! స్క్వేర్ లాగా అలా. మీకు ఏ నెక్ కావాలంటే ఆ నెక్ మనం తీసుకున్న మెజర్మెంట్‌లో వచ్చేలాగా సేమ్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచు పట్టీలాగా ఉండేలాగా అయితే నేను మెజర్మెంట్ తీసుకొని యాజ్ ఇట్ ఈజ్ అలాగే కట్ చేసేస్తున్నానండి. ఇలా సేమ్ పిన్స్ అవి పెట్టేసుకొని కట్ చేసుకోండి. అలవాటు లేనోళ్ళు, నాకు కొంచెం అలవాటు మూలానే నేను అసలు పిన్స్ అవి యూజ్ చేయను. మీకు కదిలిపోతుంది, రావట్లేదు అనుకుంటే గనక పిన్స్ అనేవి ఉంటాయి కదా! అవి తీసుకొని అలా పిన్ పెట్టేసి కదలకుండా అయితే కట్ చేసేసుకోవచ్చు. నాకైతే పట్టీలు చూడండి ఎంత బాగా వచ్చేసినాయో. నెక్స్ట్ ఇవి నేనైతే ఇలా చేస్తానండి. ఐరన్ బాక్స్ యూజ్ చేస్తాను. గమ్ లైట్‌గా అప్లై చేసి కాటన్‌కైతే అంటుకుపోతుందండి. ఇది సిల్క్ ఫ్యాబ్రిక్ కదా! నాకైతే అంటుకోదు. సో, నేనైతే గమ్ము కొంచెం అప్లై చేసి లైనింగ్ క్లాత్‌లో కొంచెం ఒక పీస్ తీసుకొని, ఇది బాగా ట్రాన్స్పరెంట్‌గా ఉంది కదండీ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది. మనం బకరం వైట్ బాగా కనిపించేస్తది. సో, నేనైతే లైనింగ్ క్లాత్ తీసుకొని ఇలా దీనికి అంటించేసానండి మొత్తం కూడాని. ఇలా అంటించేసి నేనైతే స్టిచ్చింగ్ చేసేసాను. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తాను. డెఫినెట్‌గా వీడియో అయితే స్కిప్ చేసేయకుండా చూసేయండి. వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, నైబర్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ అయితే చేసేయండి. ఇలాంటి వీడియోస్ మంచి మంచి వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నేను పోస్ట్ చేస్తూ ఉంటానండి. ఇలా ఫ్యాబ్రిక్ లైనింగ్‌కి కొంచెం గమ్ అనేది అప్లై చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టి ఐరన్ అయితే చేసేసుకుంటానండి. మెయిన్ ఫ్యాబ్రిక్ కాకుండా లైనింగ్ మీదే ఎక్కువ ఐరన్ బాక్స్ ఉండేలా చూసుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్ కలర్ అది మారిపోతుంది కదా! గమ్ముని భయం కదా, కాలిపోతుంది. సిల్క్ క్లాత్ కాదు కదా, అడ్జస్ట్‌మెంట్ అయితే ఉంటుందండి నాది. నేనైతే సిల్క్‌లో పెట్టేసుకునే ఆప్షను. ఇలా అయితే అంటించేసుకుంటున్నాను. దీనివల్ల ఫినిషింగ్ బాగుంటుందండి. అలా ముడతలు ముడతలుగా లేకుండా, లూజ్ రాకుండా క్లాత్ అనేది కూడా చాలా అంటే చాలా ఫినిషింగ్ నీట్‌గా ఉంటుందండి. స్టిచ్చింగ్ అంతా అయిన తర్వాత కూడా మీకు చూపిస్తాను. వీడియో నచ్చితే మీరు వెంటనే లైక్ అయితే చేసి నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎనీ డౌట్స్ నేనైతే క్లారిటీ ఇస్తానండి. డౌట్స్ ఏమన్నా ఉన్నా కూడా నన్ను అడగొచ్చు. చూపిస్తున్న విధంగా మొత్తం అంతా ఐరన్‌తో అంటించేస్తున్నానండి నేను. దీనివల్ల అస్సలు ముడతలనేవి రావండి. లూజ్‌గా అయితే అస్సలు ఉండదు. నాకైతే ఇది బాగా నచ్చింది. ఈజీగా కూడా ఉంటుందండి. వర్క్ కూడా ఫాస్ట్‌గా అయిపోతుంది. చూస్తున్న విధంగా మొత్తం అంతా అద్దినట్టు పెడితే అస్సలు ఇంకా జరగదు. చాలా అంటే చాలా బాగుంది. ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా నేను జాయింట్ అయితే చేసేస్తున్నాను. వర్క్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి. చూసారా మొత్తం అంతా చేత్తో అలా చేయడం వల్ల మనకి ముడతలనేవి రావు. క్లాత్ కూడా లూజ్ కూడా రాదండి అస్సలని. చాలా బాగుంటుంది. డెఫినెట్‌గా మీరందరూ ట్రై చేయండి. గమ్ము క్లాత్ కంటుకుపోయి మరకలుగా అనిపిస్తుంది అలా అనుకుంటున్నారేమో, అస్సలు డ్రై అయితే అస్సలు అది కూడా ఏం కనిపించదండి. మొత్తం అన్నీ కూడా స్టిచ్చింగ్స్‌లోకి వెళ్ళిపోతాయి. నేను ఎప్పుడైనా సరే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంచుతాను కదా! మొత్తం ఇలా అంటించేసిన తర్వాత ఆ ఎక్స్ట్రాస్ అంతా కూడా కట్ చేసేస్తాను. దీనివల్ల మనకి స్టిచ్చింగ్ అప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుందండి. మెయిన్ వర్క్ అంతా కటింగ్‌లోను ఇలా అంటించడంలోనే అయిపోతుంది. మిషన్ ఎక్కామంటే ఒక 1 అవర్‌లో కంప్లీట్ అయిపోతుందండి.
వర్క్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. చూస్తున్నారు కదా, మొత్తం అంతా కూడా ఎక్సెస్ అంతా క్లాత్ ఇలా కట్ చేసేసుకుంటున్నాను. ఫినిషింగ్ చూస్తే బొటిక్ స్టైల్లో వచ్చేస్తుందండి. వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.